హాయ్ అండి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 3-4 ఇయర్స్ నుంచి మా బాబు స్వయంగా చేసిన బొమ్మతోనే మేము పూజ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ ఇది 4th ఇయర్ బాబు బొమ్మ చేయటం మొదలుపెట్టి. ప్రాపర్గా చేయలేకపోయినా వాడికి వచ్చినంతలో ట్రై చేస్తాడు పాపం. అంతకుముందు మేము కూడా బొమ్మ కొనుక్కొచ్చుకునే వాళ్ళమి. బాబు చేయటం మొదలుపెట్టిన తర్వాత బాబు చేసిందే పెట్టుకుంటున్నాం. చాలా టైం తీసుకుంటాడు బొమ్మ చేయటానికి, ఎందుకంటే చిన్న బాబు కదా, చేయటం చేతవ్వాలి కదా. వెరైటీగా చేయాలనుకుంటాడు. ఈసారి గద పెట్టాడు, శివయ్యని కూడా పెట్టాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక చేతిలో నాగదండం కూడా పెట్టాడు. ఆ బాబు ఏ విషయంలోనూ గివప్ అస్సలు ఇవ్వడు. అది ఎడ్యుకేషన్ అయినా, గేమ్స్ అయినా, ఇలాంటి యాక్టివిటీస్ అయినా. బొమ్మ ఒట్టి బంకమట్టితో కదా చేసేది. క్రాక్స్ రాకుండా పసుపు చల్లుతున్నాను. మార్నింగ్కి బిగుసుకునిద్దనమాట. పసుపు చల్లగానే ఆ కలే మారిపోయింది. కొత్త లుక్ వచ్చేసింది. విగ్రహాన్ని ఇలానే బయట వదిలేస్తే ఏమన్నా పాడు చేస్తాయేమో. తీసుకెళ్ళి రేపు మార్నింగ్ దేవుడికి పెట్టే ప్లేస్లో క్లీన్ చేసి పెట్టేసేద్దాం. ఒక పేపర్ వేసి పేపర్ మీద కొంచెం బియ్యం పోసి ఈ ప్లేట్ ఆంతనే పెట్టేశాము. అదేనండి వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి